నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు బీసీలది, మరోవైపు ఎస్సీలది అటు వర్గీకరణ అంశం అయితే ఇటు 42% పైన ఈరోజు అసెంబ్లీలో చాలా హడావిడిగా అయితే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ అని ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తూ ఉంది? గతంలో ఎస్సీల పక్షాన నిలబడ్డారు, వర్గీకరణ అమలు కావాలని చెప్తా ఉన్నారు. ఏదైతే జీవో తీసుకొస్తామన్న సందర్భంలో గతంలోనే సంతృప్తిగా లేదని చెప్పేసి ఎస్సీలు మరోసారి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అందులో భాగంగా మీరు కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండు. ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు సంతృప్తిగా ఉన్నారా? ఏమంటా ఉన్నారు మాదిగలు మీతో? ఫస్ట్ నేను ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ నేను ఉంటా. ఓకే, నువ్వు జస్ట్ ఎస్సీల దగ్గర ఉన్నావు అని చెప్పి అన్నట్టుగా లేదు. అంతకుముందు యాక్చువల్గా ఎలక్షన్స్కు బిఫోరే కాంగ్రెస్ మేనిఫెస్టో రాకముందు, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ విదిన్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో 2 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నప్పటి నుంచి అది వాళ్ళు అన్నారు, మాట తప్పిందని అప్పటి నుంచే చెప్పుకుంటూ వచ్చినా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పని. సో అది అప్పటి నుంచి జరుగుతున్నది. కాకపోతే ఇవాళ కొంచెం లైమ్ లైట్లకు మాట్లాడుతున్నారు అంతే. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా పార్లమెంట్ సీట్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి, కన్సిడరబుల్ ఇవ్వాలి ఇక్కడ అని చెప్పని. ఎందుకంటే రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నాడు, బీసీలకు అన్యాయం జరిగింది అని చెప్పని చెప్తా ఉన్నాడు కనుక వాళ్ళకి 100% పక్కా ఇక్కడ వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని చెప్పని చాలా క్లియర్గా అప్పటి నుంచే మాట్లాడుతున్నాం. సరే, ఇప్పుడు ఎస్సీలది ఇప్పుడు నేను ఇంకా ఫైనల్గా మేము పెట్టినటువంటి కొన్ని సవరణలు ఎస్సీలకు సంబంధించినటువంటి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట కృష్ణ నాయకత్వం జరిగిందో 9% మట్టుకే ఆపితే అది అశాస్త్రీయంగా ఉన్నది అని చెప్పని. జనాభా లెక్కల ప్రకారంగా కూడా ప్రాపర్గా లేదు, ఇంకోటి వెనుకబాటుతరంగా కూడా ప్రాపర్గా లేదని. ఉన్నదాన్ని వ్యతిరేకించుడు కాదు, దాంట్లో కొన్ని సవరణలు చేస్తే బాగుంటుంది. ఇంకోటి వాళ్ళు ఏమన్నారు, ఆర్డినెన్స్ పెట్టిన తర్వాతనే, ఆర్డినెన్స్ పెట్టి అవసరమైతే ప్రస్తుతం ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో కూడా వర్గీకరణ జరిగిన తర్వాతనే చేస్తామన్నారు. సో ఈ నష్టాన్ని కూడా పూరిస్తాం, ఇప్పటిదాకా జరిగింది కదా నష్టం అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో దేశం మొత్తం వినేటట్టుగా మాట్లాడిండు. మొత్తం దేశంలో నేనే ఫస్ట్ ఉంటా అనే లెక్కలో మాట్లాడాడు, చెప్పిండు. ఇమీడియట్గా ఆయన అన్న మాటనే నిలబెట్టుకోలేదు, మళ్ళీ అపాయింట్మెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. దీనికి కాకుండా చట్టం వచ్చే వరకు ఆగాలని చెప్పని ఒక మాట చెప్పడం జరిగింది. చట్టం రాకముందే ఇప్పుడు కంప్లీట్ రిక్రూట్మెంట్స్, ఇప్పుడు రిజల్ట్స్ అన్ని కూడా మొత్తం వచ్చేసినాయి. సో మరి ఇది ఇట్లనే చేసి చట్టం కూడా రేపు రాకుండా చేస్తారేమో అనే దాని మీద డెఫినెట్గా ఆవేదన ఉండే. అందుకనే మళ్ళీ ఆందోళనలకు దిగి మండల ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ ముంగట ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళు అది చేస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మేము కూడా పోయినాం. ఎందుకంటే గవర్నమెంట్ అన్నది వాళ్ళు ప్రామిస్ చేసిన దాన్నే. సో ఇప్పుడు బిల్లులో ఇంకా ఏమేమి బెటర్ ఏందనేది ఇంకా నేను యాక్చువల్గా చూడలేదు. కానీ దానికి పర్సంటేజ్లు పెంచాల్సిన అవసరం. ఫస్ట్ ఏంటంటే చట్టం రావాలి 80%. ఆ చట్టం మాత్రం ఈ సెషన్స్లే వాళ్ళు పెడతా అన్నారు. ఎందుకంటే ఇప్పటికే నష్టం జరిగింది, ఇంకా నష్టపోవద్దు. వీళ్ళు తాత్సారం చేసి ఈ ముఖ్యమంత్రి ఎట్లయితే అసెంబ్లీలో చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిండు కదా, వీళ్ళు మళ్ళీ ఏమైనా బదమాషి చేస్తారేమో, కాంగ్రెస్ ప్రభుత్వం బదమాషి చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళ ఆగడాలు వినకుంటే జనానికి కూడా ఏంటంటే ఇదేదో కొట్టి మేము ఏదో చెప్పాం ఒకటిగా నోటి మాటకు సంబరపడే చెవులు వినటందుకు మంచిగా అనిపించింది అనే లెక్కల అట్లా కాకుండా ఆచరణలో చూపించాలనే దాని విషయంలో ప్రొటెస్ట్ మాత్రం చేయడం జరిగింది. ఓకేనా, ఒకవైపు ఎస్సీ వర్గీకరణ తర్వాతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 వేయాలన్నారు. కానీ దానికంటే ముందే ఆల్రెడీ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 ఇవన్నీ ఫలితాలు వచ్చేసినాయి, అయిపోయింది. ఇప్పుడు దానిపైన మరో పోరాటం ఉంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు? పోరాటం సరైనదే అంటారా? అంటే దాన్ని మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే చెప్పిండో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2లో కూడా వీటన్నిటిలో కూడా మేము ఆ రిజర్వేషన్ది అమలు చేసిన తర్వాతనే, వర్గీకరణ కేటగరైజేషన్ అమలు చేసిన తర్వాతనే చట్టం కూడా లాస్ట్ టైం కూడా చెప్పింది ఉన్నదే. అది క్లియర్ కట్గా అంతా కాగితాలంతా కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినది ఉన్నది. సో వాళ్ళు చెప్పినటువంటి నోటిఫికేషన్స్కు విరుద్ధంగానే వాళ్ళే చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తూ ఉన్నది. సో దానికే ప్రొటెస్టులు జరుగుతాయి. జరగకుండా జరగాలని చెప్పని. యాక్చువల్గా ఏంటంటే ఇది నిజంగా కూడా తప్పు చేస్తున్నది, కాంగ్రెస్ తప్పు చేస్తుంది. కాకపోతే కాంగ్రెస్ మాత్రం ఎక్స్పోజ్ చేస్తుంది. అయినా మీరు ఏం చేయలేరు, మేము ఇట్లనే ముంగడి పోతాం అంటే అన్ని వర్గాలకు తెలిసిపోతుంది కాంగ్రెస్ మోసం చేసింది. ఆయన అనౌన్స్ చేసినట్టే చేసి చెప్పుకుంటే చెప్పి దాదాపు ఇప్పుడు 50,000కు సంబంధించిన ఉద్యోగాలలో వాళ్ళకి జరగాల్సిన అన్యాయం జరుగుతున్నదని క్లియర్గా సమాజానికి తెలిసి ఉంటుంది, రిజిస్టర్ అవుతుంది. రేపు పొద్దుగాల డెఫినెట్గా ఒక పొలిటికల్ ఇష్యూ మాత్రం ఆ కమ్యూనిటీలలో మాత్రం కంపల్సరీ. ఇప్పుడు మాదిగేతర కులాలు ఏవైతే వర్గీకరణతోటి లాభపడు కావచ్చు, వాళ్ళకి న్యాయం జరుగుతారని అనుకుంటున్నారో వాళ్ళకంతా తరోగా వాళ్ళకి మాత్రం ఎక్స్పోజ్ అయితే తేలిపోతుంది ఏమవుతుంది అట్లా. ఓకే, ఎస్సీలు అంటే ఏదైతే వర్గీకరణ అంశం పైన 1,00,000 డబ్బులు 1,000 గొంతులకు వారి కార్యక్రమం అనుకున్నారు.
ఈ రోజుతో దీనికి తెరపడుతుంది ముగిస్తా అని చెప్పేసి భావిస్తూ ఉన్నారా, లేదంటే పోరాటం అట్లాగే కొనసాగుతుంది, లక్ష డబ్బుల కార్యక్రమం మరోసారి వెనుకకు పోయే అవకాశాలు ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? అది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది, మళ్ళీ కూడా చెప్తున్నాం ఏంటంటే వేల గొంతులు లక్షల డప్పులు, వేల గొంతులు లక్షల డప్పులు అనేది 100% ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది మందకృష్ణ కూడా చెప్పిండ్రు, ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా తీర్మానం చేసుకొని పెట్టిండ్రు. అది రూపం మారొచ్చు కానీ ఆ ప్రదర్శన మాత్రం, ఆ సాంస్కృతిక ప్రదర్శన మాత్రం 100కి 100 బాళ్ళు జరుగుతుంది. అది జరిగి తీరుతుంది. ఓ రోజు అటు ఇటు అంతనే కానీ అది పెద్ద నెలలు కూడా పోయేది ఏముండదు, అది పక్కా జరుగుతుంది. ఓకేనా, ఫైనల్గా బీసీల విషయానికి వస్తే 42% అని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పింది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా. దానిపైన గతంలో కూడా గొంతు విప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా అసెంబ్లీలో చర్చ జరిగింది, బిల్లు పెట్టనైతే పెట్టిర్రు, ఆమోదం కూడా తెలిపిర్రు. బీసీలు సంతోషమేనా, లేదంటే బీసీల పక్షాన మళ్ళీ పోరాటాలు ఉంటాయి అనుకుంటున్నారు? అరే బరాబర్, ఇప్పుడు ఎందుకు బీసీల పక్షాన ఎందుకుండే, రేపు బీసీలకు రావాల్సిన నిధులు కూడా రావాలి కదా, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి, నిధులు రావాలి, వాళ్ళ నిధులు అన్ని ఇస్తామని చెప్పింది కదా. ఇప్పుడు ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్లో కులగణన చేయదు అని చెప్పని వాళ్ళు ప్రకటన చేశారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఇరకాటంలో పెట్టేటందుకు ఇక్కడ నుంచి మేము తీర్మానం చేసి పంపిస్తాము, నువ్వు పార్లమెంట్లో అప్పుడు వాళ్ళకి కోట్లు వేద్దామని చెప్పని. కాంగ్రెస్ కు నిజాయితీగా అనుకుంటుంది 6 నెలలనే చేస్తామని చెప్పిండ్రు వాళ్ళు, ఏది కులగణన చేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ దాంతో బీసీల కుల సంఖ్య ఎట్లా ఉన్నది, ఇలా కోర్టులు కానీ నీకే కమిషన్ లేసినా కానీ కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలి. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్కు నిజంగా కూడా న్యాయం జరగాలని అంటే మాత్రం ఆ కులగణన ఉండాలనేది. సో అది ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసేందుకు ఇష్టంగా లేకుండే, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంగా లేకుండే, తర్వాత తీవ్రమైన ఒత్తిడితో సరే కులగణన జరిగింది. ఏదో ఒక లెక్క మాత్రం వచ్చి ఇప్పుడు ఉన్నది. లెక్కలు డెఫినెట్ గా సంతృప్తిగా లేవు. అది ఆ ఇష్యూ ఎప్పటికీ ఉంటది. సరే అది 1 నిమిషం కొద్దిగా పక్కకు పెడితే ఇప్పుడు 42% వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు సరే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా కోరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నట్టు ఇక ఢిల్లీ వాళ్ళు చేయరు కావచ్చని అనుకుంటారు. ఒకవేళ ఢిల్లీ చేయలేదనుకో వాళ్ళు దోషులుగా నిలబడతారు, బీజేపీ వాళ్ళు దోషులుగా 100% నిలబడే ప్రమాదం పక్కా ఉంటుంది వాళ్ళకు. రాజకీయంగా వాళ్ళు రిస్క్ తీసుకుంటారా చూడాలి. అయితే అదొక ఎలక్షన్ ఎజెండా అవుతుంది రాహుల్ గాంధీకి, దేశం మొత్తం తిరిగేటందుకు ఒక ఎలక్షన్ ఎజెండా అవుతుంది. నేను వాళ్ళంతా అంత మూర్ఖత్వం పని వాళ్ళు చేస్తారని అనుకుంటలేను. పక్కా బీజేపీ ఆడ చేయాల్సింది చేయకపోతే మాత్రం 200% బీసీల నుంచి కావచ్చు, యావత్ సమాజంలో కూడా వీళ్ళు చెప్పేదోటి చేసేదోటి, బీసీలకు మేము సోషల్ జస్టిస్ చేస్తున్నాము అని చెప్పని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ సోషల్ జస్టిస్ చెప్తున్నంత ఫార్స్ ఎంత మేము ముఖ్యమంత్రులను చేస్తున్నాం, పలానా రాష్ట్రంలో చేసినాము, ఇక్కడ చేసినాం, మీకు దమ్ముంటే మీరు చేయండి అంటారు కదా. సరే ముఖ్యమంత్రులు అక్కడక్కడ చేస్తున్నారు డెఫినెట్, కానీ ఇప్పుడు నువ్వు కులగణన అనేది బీసీ గణన జరిగినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి మోర్ దాన్ 50% ఉన్నటువంటి జనాలకైతే న్యాయం జరగాలి కదా. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ పార్లమెంట్ లో రాజీవ్ గాంధీ కూడా అపోజ్ చేసిండు. ఆ ఉపన్యాసాలు నేను ఆగర కూడా ఉన్నాయి అవన్నీ. సో అపోజ్ చేసిండు. ఇన్ని రోజులు ఎన్ని కమిషన్లు ఏం పెట్టినా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మెజారిటీ భారతదేశాన్ని ఏలింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మాత్రం బీసీ గణన మాత్రం, బీసీ కులాల గణన మాత్రం జరగలే. ఎస్సీలో జరిగింది, బీసీ జరగలే. ఇప్పుడు కేవలం ఏంటంటే వాళ్ళు ఇరకాటంలో పెట్టినందుకు చేస్తున్నారు అయితే డౌట్ ఉన్నది మాకు. ఓకే అయినా చేసిండ్రు, ఓకే ఒప్పుకుందాం ఆడికి పంపించినాక వాళ్ళు కూడా చేయాలి, అప్పుడు తెలిసి వస్తుంది ఇదంతా. అంటే కాంగ్రెస్ మొత్తం మీద రాజకీయ లబ్ధి కోసం చేస్తుందంటారా, లేదంటే బీసీల మీద ప్రేమ అని చెప్పేసి? గీళ్ళకు ప్రేమ ఎందుకు ఉంటుంది నాగేష్, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు ఇవన్నీ. వాళ్ళకు ప్రేమలు ఎందుకు ఉంటాయి? ప్రేమలు ఉంటే నువ్వు అంతగానో మాట్లాడినావు కదా, నీ పార్లమెంట్ సెగ్మెంట్ లో నువ్వు 2 అసెంబ్లీ సీసీ ఇస్తామని చెప్పని అన్నారు కదా, ఇక్కడ ఇచ్చిండ్రా? మరి తెలంగాణలో ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా, దేశం మొత్తం ఇచ్చిండ్రా? ఇయ్యలే. అవన్నీ బక్వాస్ ముచ్చట్లు. వీళ్ళు అంతగానం ప్రేమ ఉండేది ఉంటే ఈ జాతుల పరిస్థితులు ఉండకపోవు. ఈ జాతులకు వీళ్ళకి కూడా ఫండ్స్ ఇస్తుండే రాని చూద్దాం. అదే అంటే అది కూడా ఏంది ఒత్తిడితో వచ్చిందని చెప్తున్నా నేను. ఇది కూడా కొట్లాడితే అయింది. ఫస్ట్ 6 నెలల మేనిఫెస్టో పెట్టినాక 6 నెలలు చేసిండ్రా? రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రతిసారి అదే చెప్పుకుంటూ బీసీలకు దేశవ్యాప్తంగా న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు. పాదయాత్రలో పద్యగా చెప్పారు. కాంగ్రెస్ ప్రతిసారి మాట్లాడినప్పుడు ప్రతిసారి ఇదే మాట చెప్తారు, గరీబీ హటావ్. అది హటాయించేది లేదు, చేసేది లేదు. ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఓకే, అక్కడక్కడ చేసిండొచ్చు, నేను దాన్ని ఏం కాదంటే. బీసీల విషయంలో కాడికి వస్తే మరి ఇంతకాలం ఎందుకు వీళ్ళు తార్సారం చేసిన? ఒకవేళ నిజంగానే ఉండేది ఉంటే డిఫరెంట్ కమిషన్స్ నీకు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా అన్యాయానికి గురవుతున్నారని చెప్పిన తర్వాత కూడా వీళ్ళైతే అమలు చేయలేదు కదా. మరి కాంగ్రెస్ ఉండే కదా. ఈవెన్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేస్తాను, అది కూడా వాళ్ళు కూడా చేసింది కూడా తప్పుల తడక అని చెప్పి తీసి పక్కకు పెట్టారు కదా. సో వాళ్ళు నిజంగా ఇలా రాజకీయంగా ఒక ఒత్తిడిలో గురవుతున్నారు. కాంగ్రెస్ కూడా వేరే లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ కు దళిత్స్, ముస్లింస్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు పక్కా ఉంటుండే. ఇప్పుడు కాంచీరామ్
మూమెంట్స్ తర్వాత జయప్రకాష్ నారాయణ లోహియా మూమెంట్ తర్వాత బీసీలంతా వాళ్ళు ఒక దిక్కు వేరు. దాని నుంచి మళ్ళీ బీజేపీ కొద్దిగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు రాజకీయ పరంగా గుర్తింపించుకుంటా యూపీ ఫార్మలైజ్ చేసిందో దేశం అంతా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఎక్కడ దెబ్బ కొట్టాలని అన్నప్పుడు ఇప్పుడు ఎస్సీలు కొద్దిగా దూరమైనట్టు కనబడుతుంది దేశం మొత్తంలో, ముస్లిమ్స్ కూడా కొద్దిగా దూరమైన అనేది కనబడుతుంది. ఎందుకంటే రీజనల్ పార్టీ సైడ్ పోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా లాస్ట్ టైం వాళ్ళంతా కొద్దిగా టీఆర్ఎస్ సైడ్ ఉండే. సో దీన్ని మళ్ళీ ఒక మేజర్ ఓట్ బ్యాంక్ తీసుకురావాలంటే ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది లేవనెప్పాలనేది రాజకీయ పరమైన అంశం. అంత ప్రేమ ఉండదు ఉంటే దేశంలో మన జనాల పరిస్థితి ఇట్లా ఉండకపోవు. సో ఇది రాజకీయ ఎత్తుగడక మాత్రమే చేస్తున్నారు అనుకుందాం. అదే నేత గట్లే అనుకో ఓకే, అయినా కానీ లాభం జరుగుతుంది అనుకుందాం. లాభం జరుగుతుంది, లాభం జరిగినప్పుడు ప్రాపర్గా జరగాలి. వీళ్ళు కాదు ఇప్పుడు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టేటువంటి తీర్మానం చేసి పంపిస్తుంది వీటికెళ్ళి. ఆల్రెడీ నీకు ఆ స్లాబ్ అయితే వెళ్ళిపోయింది. స్లాబ్ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ దీన్ని అంగీకరించకపోతే తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? పక్కా తిరుగుబాటు వస్తుంది కదా బీజేపీ మీద, కాంగ్రెస్ మీద. బీజేపీ మీద వస్తుంది, 100% బీజేపీ మీద వస్తుంది. కాంగ్రెస్ రాజకీయ పరంగా ఒక మంచి ఎత్తుగడ వేసింది. బీజేపీ అంటే బీజేపీని సైలెన్స్ చేస్తే అందుకని ఎత్తుగడ వేసింది. ఎందుకంటే బీజేపీ నేషనల్ పాలసీస్ కులాల వారీగా దేశాన్ని విడగొడతారని. అరే నాయన, దేశం విడగొట్ట కులాల కుంపటే భారతదేశం అంటే. ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయిన వాళ్ళు కూడా వాళ్ళ కులాల పేర్లు పక్కకు పెట్టుకున్న వాళ్ళు పక్కకు పెట్టుకున్నారు. శంకర్ దయాళ్ శర్మ, నీ శర్మ అనేది పక్కకు పెట్టినావు. నీలం సంజీవరెడ్డి పక్కకు పేరు పక్కకు, రాష్ట్రపతి పేరు పక్కకు ఉండనే ఉన్నది. ప్రతిభా పాటిల్లు, ఇట్లా అన్ని ఎవరెవరైతే పెట్టినరో వాళ్ళ సామాజిక వర్గాల కోణం నుంచే కదా ఇవాళ రాష్ట్రపతి అయింది. కూడా నువ్వు ఆదివాసీ బిడ్డను తీసుకొచ్చి మేము పెట్టినావు అన్నావు. నువ్వు ఒక మహిళను భారతదేశంలో ఇంత గొప్ప దేశంలో కులాలు దీనికి ఏం తావులేదని చెప్పి పెట్టలే కదా. పెట్టి ఏం క్లెయిమ్ చేస్తున్నారు, మేము దళితుని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేసినావు అన్నారు. దళిత ఎక్కడికెళ్ళి వచ్చింది? దళిత ఏంది కులంకెళ్ళే వచ్చింది కదా దళిత అనేది. సో నీ ఆదివాసీ కూడా అక్కడికెళ్ళి వచ్చింది కదా. నువ్వు చెప్పేటప్పుడు అట్నే చెప్తావు, మళ్ళీ దేశాన్ని విడగొడుతున్నావు. అరే దేశం మొత్తం భారతదేశం ఎక్కడ ఏ పల్లె ఎక్కడ చూసినా కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నది. ఉండొద్దని అనుకుంటున్నాము కానీ ఉన్నది. అది ఇలా ఎంత పెద్దోళ్ళైనా ఏమైనా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్లైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా వాళ్ళ ఇళ్లలో బిడ్డలను కొడుకులను ఎవరికైనా సంబంధాలు చూడాలంటే వాళ్ళు వాళ్ళ కులపోలనే చూస్తారు. లవ్లు గివ్లు అయితే పక్కకు పడేస్తే కులపోలనే చూస్తారు. అది ఫ్యాక్ట్, నువ్వు ఒప్పుకోవాలి. ఇలా ఇక్కడ కాదు, నువ్వు లండన్కు పో, యుఎస్కు పో, కులాల పేర్ల మీద నాటాలు ఆటాలు ఈటాలు బాటాలు తీటాలు అన్ని ఇవన్నీ మొత్తం ఈ కులాల కుంపటిలే. కులాల కుంపటి ఇక్కడికి వెళ్ళి పోయినా కానీ అక్కడ పోయిన వాళ్ళు కూడా బ్రాహ్మణ సమాజం అని చెప్పి ఓవర్ ర్యాలీ తీస్తారు. రెడ్డి సమాజం ఎవరు, కమ్మ సమాజం అని ఎవరు, కాపు సమాజం అని ఎవరు, గొల్ల ఇక అంటే నువ్వు ఇట్లా ఎక్కడ పోయినా కులం అనేది ఉన్నది. ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ప్రపంచంలో భారతదేశంకి వెళ్ళి ఎక్కడ పోయినా వాళ్ళు అక్కడ పోయిన కులాలు పెట్టుకుంటా ఉన్నారు. సో కులం అనేది ఒక వాస్తవం, కులం అనేది ఉండాలని నాకు కూడా ఏం లేదు. కాకపోతే అది ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నది. సో వాళ్ళేదో జనాలకు ఇది కులాల వారిగా భారతదేశం విడిపోతుంది అట్లా ఏం లేదు. భారతదేశం విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, విభిన్న సంస్కృతులు, జీవన విధానాలు అన్ని కలిపితేనే ఈ దేశం అయింది కదా. సో ఎక్కడ ఇప్పుడు ఇంటర్నల్ ఫైట్స్ అట్లా ఏం జరగలేదు ఏది కూడా. సో నువ్వు ఆ లెక్కలు కనుక కరెక్ట్ చేసేది ఉంటే ఎవరి వాటా వాళ్ళకు ఈ సంపదలో, భారతదేశ సంపదలో ఎవరి వాటా వాళ్ళకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేయాలి. వాళ్ళు కూడా ఫూల్స్ పారడైజ్ ఉండాల్సిన అవసరం లేదు. భారతదేశంలో కులం లేదు, నువ్వు కుల ప్రాతిపదికనే మంత్రి పదవులు కూడా ఇస్తారు. ఈ కులం ఉన్నాడా, భారతదేశం మొత్తం ఈ జాతి ఉన్నదంటే వాళ్ళకు మంత్రి పదవి. ఈయన ఈ కార్నర్లో ఉన్నాడే అవసరం లేదు వీళ్ళకి అని చెప్పని. ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ కు నువ్వు యూపీలో టికెట్లు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? కమ్యూనిటీని చూసే ఇచ్చినావు. వాళ్ళకు ఒక రెండు కులాలే, యాదవ్స్ ముస్లింసే డామినేట్ చేస్తున్నారు, మిగతా కులాలంతా కూడా దూరం ఉంటున్నారు అన్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే వరకు ఆ కులాలన్నీ పోలరైజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా దాదాపు 70 పైన ఉన్నటువంటి బీసీ కులాలు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకురావాలి కదా. సాకలి, మంగలి ఇటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న అంటే న్యూమరికల్ స్ట్రెంత్ తక్కువ ఉన్నటువంటి కులాలు కూడా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు కూడా పొలిటికల్ గా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ వృత్తులు వాళ్ళకి సపరేట్ అవుతున్నాయి. వృత్తులు పోయినాయి, ఇలా ఉపాధి పోయింది, మొత్తం నీకు వలస జీవితాలు అయిపోయినాయి. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్ మొత్తము, ఇంజనీరింగ్ స్కిల్స్ ఏవైతే ఈ బీసీ కమ్యూనిటీలలో ఎక్కువ ఉంటాయో ఆ స్కిల్స్ మొత్తం ఈ దేశానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ బాగా వేసిన తర్వాత మెకనైజ్డ్ వచ్చిన తర్వాత ఈ చేతి వృత్తులు కావచ్చు ఇటువంటి మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. చదువు కూడా ఇలా దూరమయ్యారు కంప్లీట్ గా. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి దేశంలో. సో కులము లేదు అనేది అది అబద్ధము. ఇప్పుడు నియర్ ఫ్యూచర్ లో కులం పోతుందని కూడా అనుకున్నాడు భ్రమ. మనని మనం పిచ్చోళం చేసుకుంటూ తప్పేం లేదు. ఓకే అన్న, ఇక్కడ ఒకవేళ కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఆ ప్రయత్నం ఏమైనా కాంగ్రెస్ చేస్తే బాగుంటుందని చెప్పి భావిస్తా ఉన్నారా?
స్లాబ్ గురించి మాట్లాడితే స్లాబ్ ఆల్రెడీ లేదు, 50% స్లాబ్ అనేది లేదు. ఇప్పుడు 9 షెడ్యూల్ కింద తమిళనాడు లెక్క తీసుకొచ్చుకొని పెట్టాలని ఇది ఒక టెస్టే. ఇప్పుడు వీళ్ళకి కూడా ఒక టెస్ట్. నువ్వు పక్కా స్టేట్స్ కి అధికారం ఇచ్చేసేసి పెట్టుకోవాలని చెప్పాల్సిందే వాళ్ళు కూడా. నువ్వు పార్లమెంట్ లో నువ్వు 9 షెడ్యూల్ పెడతావా ఏంది? ప్రాక్టికల్ చూస్తున్నైతే ఆ స్లాబ్ ఏదైతుందో స్లాబ్ కన్నా ఎక్కువ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇంకా 50% అనేది ఎక్కడ ఉన్నది చెప్పు? అది లేదు, ఆల్రెడీ 59% దాటింది అది. ఇది వచ్చిన తర్వాత అంతకుముందు 49 పాయింట్ సంథింగ్ ఉండే, అది అక్కడికి అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అంతే లేనట్టే కదా మరి. కోర్టు ఒప్పుకున్నట్టే కదా, సుప్రీం కోర్టు కాడికి ఒప్పుకున్నట్టే కదా నువ్వు ఇలా ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత. దీనికి స్లాబ్ ఎక్కడిది? కాకపోతే లోకల్ రాజకీయ పరమైన రిజర్వేషన్స్ అంటే ఎంప్లాయ్మెంట్ విద్యనే కాకుండా రాజకీయ పరమైనటువంటి అవకాశాలకు కూడా నువ్వు ఆ షెడ్యూల్ కింద కనుక పెట్టి పార్లమెంట్ నుంచి కనుక పాస్ చేసి వస్తే నాకు తెలిసి అయితే బీజేపీ అంత దుస్సాహసం చేస్తా అనుకుంటలేను. రేపు పొద్దుగాల ఇప్పుడు వీళ్ళ ఇంటి మీద కాకులై కూస్తాయి ఏంది, బీజేపీ యాంటీ బీసీ, బీజేపీ యాంటీ బీసీ అని. బరాబర్ ఇప్పుడు మా సొంటలం కూడా ఇక్కడికి వచ్చినాక నువ్వు చేయకపోతే బరాబర్ మాట్లాడాల్సిందే కదా. మాట్లాడతాం. నువ్వు బీసీలకు నువ్వు సోషల్ జస్టిస్ చేయాలి కదా. నోటి ఇంజనీరింగ్ చేసి అక్కడక్కడ 4 సీట్లు ఇచ్చి మత్పరిచి మాయ చేస్తా అంటే ఎట్లయితే కుదరదు. సో బీజేపీల మీద బరాబర్ ఒత్తిడి అవుతుంది. ఇది భారతదేశం మొత్తం కూడా ఇష్యూ కావాల్సింది అవుతుంది కూడా. ఓకే, ఒకవేళ 9th షెడ్యూల్లో బీజేపీ పెట్టే ఆస్కారం చేస్తే వేరే రాష్ట్రాలు పోరాటం చేస్తే అన్న ఆలోచన కూడా ఉంటుంది కదా వాళ్ళు. చేయనే ఫ్యాక్ట్. మోసం అన్యాయం జరుగుతున్న కాడ వాళ్ళ స్టేట్లలో కూడా అన్యాయం జరుగుతున్నది. బీసీలకు భారతదేశం మొత్తం అన్యాయం జరుగుతున్నది కదా. జరుగుతాం రావాలి వాళ్ళ వాటా వాళ్ళ రావాలి కదా. ఈడ చేస్తే ఇంకో దగ్గర అవుతుంది, ఇంకో చేస్తే ఇంకో తప్పు ఎక్కడైనా తప్పు అవుతుంది. ఈ రాష్ట్రంలోనే దోపిడీ అవుతుంది, ఇంకో దగ్గర న్యాయం అవుతుంది. అది ఈడ దోపిడీ అవుతుంది, ఆడ దోపిడీ అవుతుంది. నువ్వు ఒక కాంట్రాక్ట్ బిల్లు తీసుకుంటున్నావు, తీసుకుంటా 20% పాలిటిషియన్స్ కి ఇవ్వాలనుకో, ఈడ ఆపినావు అనుకో, పక్క స్టేట్లో అవుతుంటే ఈడ ఒప్పు అవుతారు, తప్పు అవుతుందా? ఎక్కడైనా ఈక్వల్గా అవుతుంది. ఎక్కడైనా ఆడ కూడా అట్లే ఉన్నది. 19-22 తేడాలో భారతదేశంలో బీసీలు అందరి పరిస్థితి అట్లే ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు అట్లీస్ట్ ఆ రిజర్వేషన్ అనేది కొంచెం వాళ్ళని కాపాడుతూ ఉన్నది అంతా. సో బీసీలకైతే సప్లైన్ లేవు, ఇవన్నీ ఏం లేవు, ఫండ్స్ లేవు, ఏం లేవు కదా. ఎస్సీ సప్లైన్ ఫండ్స్ వేసినా కూడా వాళ్ళు వేరే దిక్కు డైవర్ట్ చేసుకుంటున్నారు. అవి కూడా ప్రాపర్ యూజ్ అయితే లేవు అవి కూడా. సో ఇవన్నీ ఆ నాయకత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ దుర్మార్గం ఇక్కడ జరిగినప్పుడు బయట స్టేట్లో కూడా రాని అయితే దేశం మొత్తం అయితే రాని కావాల్సిందే కదా. అందరి వాటా ఎవరు వాటా వాళ్ళకి రావాల్సిందే కదా. ఇది ఒక్కటే పోవాలంటే ఏం చేయాలంటే భారతదేశం మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్ మొత్తం కింది నుంచి మీ దాకా పోతే అసలు ఈ రిజర్వేషన్ అనేది ఒక 4-5 ఏళ్ళలో పోతుంది. అవసరం లేదు అసలు. అది నువ్వు మొత్తం ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్, ఈక్వల్ ఎడ్యుకేషన్. ఒకరికి ఎక్కువ ఏసీ రూమ్లలో కూర్చొని డిజిటైజ్డ్ ఎడ్యుకేషన్ చూస్తుంటాడు. ఓడమ అసలు నువ్వు కిందికి పోతే కింద కూర్చొని ఆ తింటే కుక్కలు పందులు ఆడనే తిరుగుతుంటాయి, వాడు ఆడనే బువ్వ తినాలి. ఓరేమో నువ్వు కనీసం ఈగలు దోమలు కూడా కనిపించినటువంటి ప్రాంతంలో వాళ్ళు మొత్తం కంప్లీట్ క్లోజ్ డోర్స్ లో ఓడి చదువుకుంటుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ అయ్యి ఎగ్జామ్లు అవుతుంటాయి. ఆ డిస్పారిటీస్ ఉన్నాయి కాబట్టినే రిజర్వేషన్స్ ఇవ్వాలా. నువ్వు మొత్తం కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టి చూడండి. 10 ఏళ్ల భారతదేశం ముఖ చిత్రం లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. చదవద్దు, జనం అనాడిగాలు కావాలి, ఇంకా తాగుబోతులు కావాలి, కింద గాంజాయి కావాలి, స్కూళ్ళలో గాంజాయి పెట్టాలి. పాలిటీషియన్స్ అంటే వాళ్ళ దగ్గర స్వయంగా క్వాలిటీస్ లేనటువంటి వాళ్ళు పైసలు సంపాదించుకొని, ఇల్లీగల్గా పైసలు సంపాదించుకొని, పైసల బలంతో రాజ్యాన్ని వెళ్ళాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు మెజారిటీ మంది ఉన్నారు. కొన్ని పార్టీలు అక్కడిక్కడ మంచోళ్ళు నేను లేరని చెప్తలేను నేను. ఇప్పుడు ఇక్కడ ఎంత కాస్ట్లీ అయిపోయిన ఎలక్షన్ చెప్పు. సర్పంచ్కు నువ్వు ₹1,50,00,000 లేదు, సర్పంచ్ కాలేడు. తాగుడు తినుడు తప్ప ఏం లేదు వానికి. ఉత్సవాలు పండుగనే. ఇక వాడికి ఒకవేళ సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలి? వాడు మళ్ళీ దోపిడీ చేయాల్సిందే కదా. అది ఎవరి పైసలు? జనం పైసలే కదా. సో ఇట్లా దేశం మొత్తం ఎలక్షన్లు మొత్తం కంప్లీట్ గా కాస్ట్లీ చేసి పడేశారు. సో అట్లయితే నువ్వు ఉచిత విద్య కనుక అంటే ఆ కమిట్మెంట్ వీళ్ళు లోపట్లేదు. నాదేం పోయేది, నాకేం చేసేది ఉన్నది, నా ఇల్లు గడిచే సాలని కాడికి ఉన్నది. ఎవరు నిజంగా కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యవంతులు అయి ఉన్న వాళ్ళని కూడా ఈ పాలిటీషియన్స్, పైన ఉన్న పాలిటీషియన్స్ చేయనిస్తారు. అరే నువ్వే మనిషిరా, నీకేం రాయకేం వస్తుందా, సంపాదించుకో అవులగా అన్నట్టుగా చెప్తున్నారండి. వీళ్ళే చెప్తారు. అవసరమైతే వాళ్ళే పెట్టుబడి పెడతారు. అందుకే కదా ఎవరు జనం లోపల తిరిగినోడు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యేలు అవుతున్నారు. తిరిగినా కానీ పోలీస్ పైరో చేసిన కూడా అవుతున్నారు. అంత మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే, కుల్లం మాట్లాడుకుంటే ప్రతి దగ్గర ప్రతి సెక్టార్లో అవినీతి ఉన్నదా లేదా? ఉన్నది. ఇక పాలిటిషియన్ అనుకుంటే ఆగదా ఇదంతా? ఆగుతుంది. ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము నాణ్యమైన విలువలతో కూడినటువంటి విద్యని నేను ఇస్తా. వైద్యం కూడా ఎవరికి కూడా గింత ఏమైనా ఏ మారుమూల ప్రాంతంలో చిన్న రోగం వచ్చినా నాగేషియాల పోయి ఎక్కడో ఆదిలాబాద్ రిమోట్ ప్లేస్లలో చిన్న నీకైనా బీమారాయి అడ్డం పడితే నీ చరిత్ర ఢిల్లీ దాకుండాలి. ఇలా మొత్తం ఇంటర్నెట్ యుగమే కదా. ఎక్కడో అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, అడవిలో ఏ జంతువులు ఉన్నాయి, దాని కళ్ళు ఎట్లుంటాయి, దాని తోక ఎట్లుంటుంది, దాని కలర్ ఎట్లుంటుంది, ఎన్ని పిట్టలు చూస్తలేము మనం. అవన్నీ ఇంటర్నెట్లో కొడితే వస్తాయి కదా. ఇప్పుడు నీ రోగం సంగతి ఏదైనా ఉన్నదనుకో, ఇక్కడ పెడితే ఎక్కడ బీమారు ఉన్నా కానీ కాశ్మీర్
కాశ్మీర్లో పుట్టినోడు కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పుచ్చుకున్న బీమార్ అయితే నీ పేరు కొట్టంగానే కంప్లీట్ రావాలి. అది ఎందుకు జరుగుతలేదు మరి? ఇక్కడ చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలకు. కేవలం ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ సైడే పోతున్నది, కార్పొరేట్ విధానం సైడే వీళ్ళు తీసుకోబోతున్నారు. దాంట్లో వీళ్ళకి పార్ట్నర్షిప్లు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి. కాబట్టినే ఈ గ్యాప్స్ వస్తున్నాయి. ఇవన్నీ కనుక కరెక్ట్ ఉండేది ఉంటే అసలు అవసరమే లేదు. నీకు టాలెంట్ ప్రకారంగా కొట్టుకుంటారు ఎవరైనా కానీ. ఆ కంపారిజన్ కాడికి వచ్చినప్పటికే రిజర్వేషన్స్. ఇవన్నీ జరగాలంటే ఏదన్నా బలమైన పోరాటం అయితే అవసరం ఉంటుంది. 200% కావాల్సింది. పోరాటం జరిగే అవకాశం ఉందా? ఇక్కడ ఎక్కడ చూడు స్వార్థ అంటే నాయకులలో చూసినా కానీ చాలా మంది అంటే మీరు కొంతమంది ప్రజలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మన ప్రజల్ని మనతోనే ఓడిపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మనకన్నా మన వీళ్ళతోని. ఇట్లాంటి సందర్భాల్లో ఇవన్నీ సాధ్యమైతే అంటారా? 100% ఇవన్నీ ఉండనే ఉంటాయి, పక్కా ఉంటాయి. నువ్వు ఏ సమాజంలో అయినా ఉంటాయి. స్వాతంత్రం గురించి కొట్లాడేటప్పుడు అందరు 100% జెండా పట్టుకొని స్వాతంత్రం కావాలని తిరగలే కదా. బ్రిటిష్ దగ్గర ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవడు, ఫైళ్లు రాసిన వాళ్ళు ఎవరు? మనోళ్ళు కూడా ఉన్నారు కదా. బ్రిటిష్ సైన్యంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మనోళ్ళే ఉన్నారు కదా. మనోళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి లట్లు పట్టి కొట్టిన వాళ్ళు మనోళ్ళు కూడా ఉన్నారు కదా. బ్రిటిష్ వాళ్ళతో పాటు ఆఫీసర్ వాడుండే, కొట్టేటోడు వీడుండే, అంతే కదా. త్యాగం చేసిన దాంట్లో కూడా మరి తన్నులు తిన్నోళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే ఉన్నారు కదా. చచ్చిపోయిన కూడా ఇక్కడనే ఉన్నారు కదా. భగత్ సింగ్ ఉరి ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు, ఉరి పడ్డది భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గురుకంతో అట్లా చాలా మందికి పడ్డాయి. ఖుదీరామ్ బోస్ ఇటువంటి చాలా మందికి పడ్డాయి. ఉరి తీసిన వాళ్ళు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆడ బట్టి గుంజింది ఎవరు? భారతదేశస్తులే కదా చేసింది. సో ప్రతి సమాజంలో ఇవన్నీ ఉంటాయి. అట్లని వాళ్ళే హీరోలు అయిన వీళ్ళు ఎన్నటికి హీరోలు గారు, కానీ వాళ్ళకు కూడా రియలైజేషన్ పాయింట్ ఉంటుంది. కానీ ఇది తప్ప ఈ పోరాటాలు ఇప్పటికీ నడుస్తూనే ఉంటాయి. అంటే ఈ కోసం చూస్తే ఏ పోరాటం లేదు. అలాగే ఎస్సీలకు వర్గీకరణ ఉంది. ఎటు కాకుండా మధ్యలో మిగిలిపోయింది బీసీలు మాత్రమే. బీసీలకు బలమైన పోరాటం రాబోతా ఉందో, తెలంగాణ నుండి పుట్టబోతా ఉంది అనుకోవచ్చు. ఎక్కడ సమస్య ఉంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది కావచ్చు. కొంచెం అక్కడక్కడ నిజాయితీ పరులు లేకుండా ఉండి దాన్ని వాడక దొబ్బేటువంటి గ్యాంగ్ కూడా కొంత జమ అవుతుంది. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ బ్రేకర్లు జరుగుతాయి. కానీ సమస్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్కా పోరాటాలు ఉంటాయి. అక్కడ కూడా కొంచెం వెన్నుపోటుదారులు ఉన్నా కానీ నిజాయితీగా మాత్రం అందులోకెళ్ళే ఉద్యమ లక్షణం అది. నీకు సాహిత్యం కూడా అట్నే పుడుతుంది. నీకు 69 తర్వాత నీకు సాహిత్యం వెళ్ళే తెలంగాణలో, కానీ మళ్ళీ 96 తర్వాత నీకు పుట్టింది. ఎక్కడెక్కడైతే బొడల మీద రాసిండ్రు, గుడుల మీద రాసిండ్రు, నీళ్ళ మీద రాసిండ్రు, నిధుల మీద రాసిండ్రు, ఉద్యోగాల మీద రాసిండ్రు. ప్రతిది ఎక్కడెక్కడైతే సమస్య ఉంటుందో ఆ ప్రాంతాల అస్తిత్వం గురించి, ఆ జిల్లాల అస్తిత్వం గురించి కావచ్చు, ప్రతి దగ్గర పుడితేనే ఉన్నది, వస్తున్నది, తారా స్థాయికి పోయి కూర్చున్నది. అట్లా సాహిత్యం పుడుతుంది, నాయకులు పుడతారు. అందులోకెళ్ళి ఓడోడు వెన్నుపోటుదారు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటుంది. ఎంత సిస్టమ్. కానీ ఏంటంటే ఇలా భారతదేశం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం కూడా ఒక ఎడ్జ్లో ఉంది, క్లియర్ కట్ ఎడ్జ్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మీరు చూడండి, ఒక 200-250 మంది ఉండొచ్చు తెలంగాణ మొత్తంలో, అన్ని జిల్లాలు కలిపి లీడర్లు, పెద్దోళ్ళు. ఈ పార్టీలు వీడే ఉంటాడు, అవతల పార్టీలో పోతే ఇటు అటు పోతుంటాడు, మళ్ళీ అటు ఇటు వస్తుంటాడు, ఇటు అటే అంతే. వీళ్ళకి ఒక క్యారెక్టర్ లేదు, మన్ను లేదు. వీళ్ళకి కేవలం పైసలు, పదవులు కావాలి, పైసలు కావాలి, అంతే తప్ప జనం కూడా చెప్తాడు. ఆడు సామెత ఉంటుంది, తాడి చెట్టు ఎందుకు ఎక్కినవరా అంటే దూడ గడ్డిగో ఎక్కినా అన్నట. తాడి చెట్టు మీద గడ్డి ఉంటుందా? వాడు తాటి కొమ్మలు చూపించి అంటాడట. అంటే వాడు తినేటందుకని, వాడు కల్లాగేటందుకని సెట్ ఎక్కింది. రాజకీయ నాయకులు కూడా అరే నువ్వు అందులోకి పెట్టి నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఎట్లా, మరి నేను అందులో పోతే అభివృద్ధి అవుతుంది. అది కాదు, వాడు కల్లాగేటందుకు సెట్ ఎక్కినట్టు వీళ్ళు పైసలు సంపాదించుకొని పదవులు ఎంజాయ్ చేసేందుకు రాజకీయ నాయకులు చేస్తా ఉన్నారు. జనాన్ని ఇట్లా బుడ్డి కొడతారు. వాళ్ళు ఎంబడి ఒక గ్యాంగ్ జమ చేసుకున్నారు కొంత. ఆ గ్యాంగ్ను పెట్టుకొని వాడు నువ్వు ఇట్లా చిల్ అనగానే ఏమంటారు, పామోరియన్ డాగ్స్ లెక్క బార్క్ అనగానే ఒకటే ఉరుతా అంటానట్టు మీరు వచ్చి, కొన్ని ఆల్చిషియన్ డాగ్స్, కొన్ని పామేరియన్ డాగ్స్. ఇట్లా ఈ ఇటువంటి పాలిటీషియన్స్ దగ్గర పెట్టుకొని వాళ్ళ వంది మాగదులను కొంత తయారు చేసుకొని పెట్టారు. కాబట్టి సిస్టమ్ మొత్తం ఇట్లా చెడిపోయినది. కానీ ప్రజలు మాత్రం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ తప్ప దీనికి వేరే పరిష్కారం అయితే లేదు. నువ్వు చెప్పు, నాకేమైనా పరిష్కారం ఉందా? నేను చాలా మందితో ఈ మధ్యలో డిస్కషన్ అవుతుంది. అరే నువ్వు ఇష్యూ మాట్లాడుతున్నావు, ఆ ఇష్యూ మాట్లాడుతున్నావు, మరి ఏంది? ఎవరిని బయటకు వస్తలేరు, విద్యార్థులు వస్తలేరు. అరే యువతరం మీద, నిరుద్యోగులు వాళ్ళు వచ్చి ముంగట ఉండాలి కదా, మీరే మాట్లాడుతున్నారు అవి ఓటు అని చెప్పానంటే అరే కరెక్టే. మరి వాళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు ఎవరెవరు ఆడ కనబడితే, ఇప్పుడు మనం పోయిన వారు రాత్రి నాకు ఆడ ఉన్నాం కదా, నీకు ఇన్సిడెంట్ చెప్తా, నీకు గుర్తుకుందో లేదా. ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి, జస్ట్ వైట్ స్పాట్స్ తో ఒక డ్రెస్ తో ఒక అమ్మాయి ఉండే, నేను పేరు చెప్పదలుచుకోలే అమ్మాయిది. ఆ రోజు తెల్లందాక పొద్దుగాల 4:30 వరకు మనం కూర్చున్న, నువ్వు 4:30 వరకు ఉండలేదు, మధ్యలో 12:30 1 పోయినట్టున్నావు. సో ఇక్కడ అశోక్ నగర్ సెంటర్ లో మళ్ళీ ఫోన్ వస్తే నేను పోతే పోలీస్ అందరూ వచ్చినారంటే నేను పోయి మొత్తం కూర్చున్నా. సిఆర్పిఎఫ్ వాళ్ళు అందరూ వచ్చారంటే ఒక్కరు కూడా ఇక్కడ లేపితే బాగుండదు. మీడియా ముంగట ఎవరు మాట్లాడి నీతో మాట్లాడి ఆ పక్క కూర్చొని నేను తెల్లందాక కూర్చున్నా. ఆ తెల్లందాక స్లోగనీరింగ్ చేసుకుంటూ ఒక అమ్మాయి పొద్దున్నాక ఉండే, అదే అమ్మాయి బయట ఒక ఐఏఎస్ దాంట్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నది. ప్రిపేర్ అవ్వుకుంటూ గ్రూప్స్ కు సివిల్స్ కు ప్రిపేర్ అవ్వుకుంటూ ఉన్నది తన.
ఇదంతా ఫొటోస్ తీసామే వీళ్ళంతా ఢిల్లీ ప్రోగ్రామ్ గురించి అని అనుకుంటే ఒక 500-1000 రూపాయలు ఆమె డొనేషన్ ఇస్తే మీడియాలో చూసి ఆమె క్లిప్పింగ్ వచ్చి అది కొద్దిగా వైరల్ అయింది. వైరల్ అయితే అంటే అందరితో పాటు ఆ ఒక క్లిప్ వచ్చింది, ఆ క్లిప్ కూడా వైరల్ అయింది. ఆ అమ్మాయి ఆఫీస్కు పోలీసు వాళ్ళు పోయి అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈమె తెలంగాణకి ఎందుకు కూర్చున్నారు, నినాదాలు ఇచ్చింది అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసి ఆఫీస్లో పోతే ఆఫీస్లో ఉండి వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేశారు. ఆ అమ్మాయి అరే ఎట్లా అరే మీరు చెప్పకండి, మీరు ఎందుకు వస్తున్నారు, ఇట్లా హరాస్ ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని, ఆ వీడియోస్ ఉన్నాయి, సో మీరు ఎందుకు ఇట్లా హరాస్ చేస్తున్నారు, ఏంటిది నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఒకరు తీసేసారు. ఇంట్లోకి తెలిసింది, ఇంట్లో తీసుకొని పోయినారు. నీ చదవద్దు, నువ్వేమో దేమాలు ఏం పడ్డావని. జెన్యూన్గా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో పీసీసీ ఉన్నప్పుడు చేసినటువంటి ప్రామిస్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అక్కడ మాట్లాడితే ఇంటికి పోయి కూర్చున్నది. పరీక్షలు లేవు, చదువు లేదు, మన లేదు, నౌకర్ లేదు, ఏం లేదు. పేరెంట్స్ మీద బర్డెన్ కావద్దని ఒక నౌకర్ చేసుకుంటే ఫీజులు కట్టుకుంటున్నది, బువ్వకు కూడా కష్టపడుతున్నది. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏంటంటే ఒక 20 రోజుల కింద ఒక ఇంకో గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయికి ఫోన్ చేసి చెప్పి ఆ పిల్ల చెప్పింది, నాకు తన చెప్పింది, ఆ చెల్లె చెప్పింది, అన్న ఇట్లా మాట్లాడి మొత్తం డౌన్ అయింది, మీ అమ్మనాయనలు మంచిగా ఉన్నారు, మా అమ్మనాయన ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళండి సరే, సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఇది సిచ్యువేషన్ తెలంగాణలో. ఇవి బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రాని, కొన్ని ఇప్పటి కూడా బయట హషప్ చేసేసారు వాళ్ళు. సరే ఏ పేరెంట్స్ అయినా కానీ ఇప్పుడు బయట ఎవరైనా కనిపిస్తున్నట్లు అట్లా వస్తేనేమో కేసులు పెడుతున్నారు. యూనివర్సిటీల కాడికి వస్తే తీసుకుపోయి మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం అరే నీ ఇక్కడ కాదు వాళ్ళ నాయనలకు, చిన్నాయనలకు, పెదనాయనలకు పెట్టి మీ కూడా హైదరాబాద్లో చేస్తున్నది ఇది, మరి కేసులు అయితే రేపు నౌకర్ రాకుండా అవుతుందని అనే వరకు వీళ్ళు ఏంది పోలీస్ కేసులు ఇవన్నీ వరకు భయపడి బయటికి కూడా వెళ్తలేరు. కొంతమంది వెళ్తున్నారు కావచ్చు, కానీ మొత్తం యావత్ సమాజం రావాలని ఇట్లా ఒక్కొక్కరు ఇండివిజువల్గా టార్గెట్ చేసి పెడతా ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు మారిపోయారు అని చెప్పుకుంటాం. అన్ని ఉద్యమాలకు అదొక కేంద్ర బిందువు అని చెప్పుకుంటాం. ఇలా అక్కడ కొన్ని సర్క్యులర్ తీసుకొచ్చి ఎవరు నినాదాలు ఇవ్వద్దు, ఏ పోరాటాలు చేయొద్దు, దేనిపైన ప్రొటెస్ట్లు చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేశారు. మీరు కూడా వీసీని కలిసినట్టు ఎట్లా ఉందన్న పరిస్థితి, అది దాని సరైనది అంటారా ఆ నిర్ణయం? ఇప్పుడు సమస్య ఉన్న కాడ నినాదాలు ఉంటాయి. అవును, ఫిల్తీ లాంగ్వేజ్, బూత్ మాటలు ఎవరైనా మాట్లాడితే పక్కా మాట్లాడొద్దు. ఇంకోటి ఆ సిస్టమ్ పద్ధతి ప్రకారంగా పోయి ప్రొటెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది, చేయాలి. ఉస్మానియా అంటేనే అది ఉద్యమాల గడ్డ. ఇలా ఉస్మానియా లేనిది ఈ తెలంగాణలో ఏ సామాజిక ఉద్యమాలు లేవు. ఉస్మానియా లేనిది తెలంగాణ లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు 69లో చాలా భీకరంగా లేపిరు ఉద్యమాన్ని. మొన్న కూడా ఇక్కడ నుంచి క్యాంపస్ జరిగే ఏ పాలిటిషియన్తో కాలే, ఎవరితో కాలే. క్యాంపస్ లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఇక్కడ కాకతీయ అందరు కలిసి స్టూడెంట్స్ని ఎప్పుడైతే లేపిండ్రో రాజకీయ నాయకులతో కాదు విద్యార్థులతోనే వస్తుంది తెలంగాణ అంటేనే ఇలా స్వేచ్ఛావాయులు పిలుస్తూ ఉన్నాం. నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సందర్భంలో వచ్చినది నాకు కూడా అసలు బాగా అనిపిస్తలేదు. ఏ నోరైతే ఇప్పుడు జూన్ 2, 2016 ఈ ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు తెలుగుదేశంలో ఉండే ఈయన క్యాంపస్కు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో వండుకుంటూ క్యాంపస్లో ఏం చేశారంటే విద్యార్థి సంఘాలు అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు. అందులో ఇన్వైటీలుగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఉండే, తర్వాత మన శ్రీధర్ బాబు కూడా ఉండే. వాళ్ళు గేట్ కార్డ్ దాకా వస్తే వాళ్ళు రానియలే, పంపించేసిండ్రు. ఈయన గోడ దునికి వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేసి అక్కడ కరెంటు తీసిండ్రు. ఎవరు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద కరెంటు తీస్తే నీ గడిలో వెలుతురు పెట్టుకున్నావు, ఉస్మానియా యూనివర్సిటీని చీకటి పెట్టినావు, విద్యార్థి బతుకులలో చీకట్లు పెట్టి నీ ఇంట్లో పదవులు తెచ్చుకున్నావు, నీ గడిలల్లా వెలుతురులు పెట్టుకుని లైట్లు ఎంచుకుని ఆడబెట్టుకున్నావు. బిడ్డ ఇది త్యాగాలకు అడ్డా, ఇక్కడ నువ్వు సేమ్ నోరు అట్లన్నా ఇవన్నీ స్టేట్మెంట్లు ఆయన ఇచ్చిండు. ఇది త్యాగాలకు అడ్డా, తెలంగాణ గడ్డ, అది ఉస్మానియా గడ్డ. ఇక్కడ నువ్వు ఇటువంటి పనులు చేస్తావా, నీ గడిలను వలగొడతాం, నిన్ను అధికారంలోకి వెళ్ళి తీసేస్తామని చెప్పి పెద్ద ఊకదుంపుడు ఉపన్యాసాలు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది ఆర్ట్స్ కాలేజ్ ముంగట జరిగినటువంటి మీటింగ్లో అన్నటువంటి స్వాతంత్రాలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఏంటంటే ఆయనకు అక్కడికి వచ్చే అర్హత కూడా లేదు, ఎందుకంటే టీడీపీలో ఉండే కాబట్టి ఆయన టీడీపీలో ఉన్నాడు. ఇటు వచ్చిండు, విద్యార్థులు ఎత్తుకున్నారు, కథ చేసిరు, అంత అయింది. ఇవాళ సేమ్ మనిషి వచ్చి ఈయననే వచ్చి ఇప్పుడు ఆయన మీద అప్పుడు ఆ మీటింగ్కి వస్తే కేసు అయింది ఆయన మీద. నేను మీకు చూపిస్తున్నా ఎఫ్ఐఆర్ కాపీ, మీకు కావాలంటే నేను మీకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెడతా. ఇగో దీంట్లో చూడండి ఒకసారి. జూన్ 2 ఒకసారి చూపి అబ్బాయి, ఛార్జ్ షీట్ కాపీ చూపిస్తున్నాను నేను నీకు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్
కేసు నెంబర్ ఏంది 247 ఆఫ్ 2016 డేటెడ్ 2/6 జూన్ 2016 నాడు చార్జ్ షీట్ 2019 రోజు పలాన్ సెక్షన్స్ తోటి 290 188 ఐపీసీ చార్జ్ షీట్ ఇదంతా చూసినావు కదా. కాంప్లైనెంట్ ఇక్కడ కాంప్లైనెంట్ ఉంటాడు, నేమ్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఇన్ఫర్మేషన్ ఇగో ఎన్ ఉపేందర్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఓకే, ఇగో చూడు దీంట్లో ఎవరంటే ఈ కేసులో అంటే పర్మిషన్ లేదు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు సర్కులర్ ఇష్యూ చేశారు కదా, అజిటేషన్స్ లేవు, మీటింగ్స్ లేవు అనే టైప్ లో వీళ్ళు మాట్లాడుతారు కదా. ఇప్పుడు అదే ఆ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీ కాదు, తర్వాత ఎంపీ అండి, చార్జ్ షీట్ వేసేటప్పటికి ఎంపీ అయ్యాడు. A1 ఎవరు? హనుమల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి A1. నీ A2 ఎవరు? శ్రీనివాస్ రెడ్డినే, ఇప్పుడు NM శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. చెరుకు సుధాకర్, ఆ కరెంటు పోయినప్పుడు ఈ సుధాకర్ ఒక వ్యాన్ ఉంటే దాన్ని పట్టుకొని ఆ మైక్ పట్టుకొని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కరెంటు పోయిన తర్వాత ఆ మైక్ పట్టుకొని ఈ డైలాగులు కొట్టిండు. ఇప్పుడు ఇలా చాలా దరువేళ్ళన్న జాతర, విద్యార్థి జనజాతర పేరు పెట్టింది తననే, ఆ కరపత్రం తయారు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ అన్ని కూడా జనజాతర అని పెట్టిండు. గద్వాల్ జనజాతర, పాలమూరు జనజాతర ఇట్లా పెట్టుకొని తిరిగిండు. ఇట్లంతా దీని మీద చాలా మంది కేసులని ఏళ్ళ వరకే కేసులలో పోతున్నాడు. నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు, నువ్వు వేరే పార్టీలు ఉన్నప్పుడు నిన్న ఆడ రానియకుంటేనేమో నువ్వు తిడతావు పెడతావు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి వచ్చినాక నువ్వు అదే చేస్తున్నావు కదా, నీకు వాళ్ళకి తేడా అయింది. నీ ప్రజా ప్రభుత్వం ఏమని చెప్తా ఉందంటే రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ ఏమంటారు జారీ చేసిన సర్కులర్ అని చెప్తా. అది స్టేట్ కిందకి వస్తుంది అబ్బా, అది మళ్ళీ ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టేట్ కిందకి వస్తుంది, డైరెక్ట్లీ నాట్ ఆపరేటెడ్. వైస్ ఛాన్సలర్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు గవర్నర్ చేస్తారు, రికమెండ్ ఎవరు చేస్తారు? ఇక్కడ నుంచి పోయి స్టేట్ 3 పేర్లు ఇస్తేనే వచ్చేసేది. ఇవన్నీ ఏంటంటే ఉట్టి గాలి మాటలు, అవన్నీ గాలి మాటలు. అట్లా చెప్తే వీళ్ళు వినేటందుకు వైస్ ఛాన్సలర్. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఒత్తిడి వచ్చింది. ఇక్కడ నేను వైస్ ఛాన్సలర్ అని కూడా కాదు, కానీ ఒక సందర్భాన్ని తీసుకొచ్చి 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకు ఇప్పుడు ఒక దళితుని వైస్ ఛాన్సలర్ చేసినామని చెప్పుకుంటూ నిన్న మన అసెంబ్లీలో చెప్పిండు. ఫస్ట్ టైం తన గర్వంగా చెప్పిండు, ఎస్ కరెక్ట్ పెట్టినప్పుడు నేను ఆయన సక్సెస్ అయ్యేటట్టు చేయాలి, ఆయన ఫెయిల్ అయ్యేటట్టు చేయొద్దు. ఇటువంటి ఒత్తిడిలు తీసుకొచ్చావో ఫెయిల్ చేయదు. ఎట్లా చేయాలి? నువ్వు రిక్రూట్మెంట్ చేయి. 1167 68 శాంక్షన్ పోస్టులు ఉంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. ఫిలప్ చేయి, నాన్ టీచింగ్ ఫిలప్ చేయి, ల్యాబ్స్ ఇయ్యి, లైబ్రరీస్ పెట్టు, పుస్తకాలు తీసుకొచ్చేట్ చేయి, స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయి, ఇటువంటి అన్ని చేయాలి. ఇప్పుడు నువ్వు ఇది పెట్టినావు, ఒకవేళ కాదు అని అనుకో, ఇది విడ్రా చేసుకొని నేను కూడా దీంట్లో ఈ ఆర్డర్లో కూడా 2-3 చాలా అబ్జెక్షనబుల్ ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు కొన్ని విద్యార్థి సంఘాలుగా వచ్చి ఆడ అడ్డమైన బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పాను. ఒకవేళ బూతులు మాట్లాడితే బరాబర్ కేసులు పెట్టాల్సిన విద్యార్థి అని ఎవడైనా నువ్వు ఒక కూర్చొని మర్యాదగా మాట్లాడాలి, నీ సమస్య ఉన్నదో సమస్య చెప్పాలి. ఇప్పుడు మెస్లా మొన్న బ్లేడ్లు వచ్చినాయి, ఏం చేయాలి మరి? వార్డెన్ దాన్ని ఒకటేసారి నువ్వు ఇష్యూ ఎందుకు చేస్తావు అంటే గతంలో కూడా అటువంటివి జరిగినాయి కాబట్టి నివృత్తి జరుగుతలేదు. రోజు పొద్దుగాల వాళ్ళు యూ షుడ్ మేక్ ఇట్ ఏ పాయింట్, మీరు వచ్చి ఆ ఇన్ఛార్జ్ అయితే వార్డెన్ ఆడ రోజు ఆడ తినేటట్టు ఉండి ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఫుడ్ బిల్లు కూడా వీళ్ళే కదా కట్టేది. నేను మేము పోయినప్పుడు చూస్తే వాటర్ ట్యాంక్ లో ఇంత పెద్ద పాకురు వచ్చింది. ఆ విజువల్స్ మొత్తం ప్రపంచం అంతా చూసింది కదా. మేము చెప్తున్నాయి కాదు కదా, నేను పోయి లైవ్ లో పోయి చూసి ఆ ట్యాంక్ లో వంగి నేను తీసినది. అది మొత్తం విజువల్స్ మొత్తం వచ్చినాయి. రఘు మనతోని వెలుగులో మొత్తం క్లియర్ కట్ గా వచ్చినాయి. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు వీటి జరుగుకుంటే చూసుకోవాలి. మరి అది జరగనప్పుడు అయినా ప్రొటెస్టులు చేస్తలేరు. ఇంకా అడపదొడప అక్కడెక్కడ వచ్చినది అనుకుంటే యూనివర్సిటీ ఒక ఇంటెలెక్చువల్ డిబేట్స్ జరిగేటువంటి కేంద్రంగా ఉండాలి. ఇటువంటి పెట్టి నువ్వు ఒత్తిడి చేస్తే అవుట్ సైడర్స్ వచ్చి అక్కడ లుల్లి చేసడం అనేది కూడా తప్పే. అది క్లియర్ కట్. ఎవరైనా చేస్తే మాత్రం దాని యాక్షన్ జరగాలి. కానీ విత్ ఇన్ ది యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులను మేము క్రష్ చేస్తాం అట్లా ఇట్లా అంటే మాత్రం అదంతా కుదరని పని. అది ఎవరితో కాదు, ఎవరు తనకు కాదు, మంచి వాళ్ళు పోయినరు. ఇప్పుడు సర్క్యులర్ వెనక తీసుకునే అవకాశం కనిపిస్తా ఉందా? ఆడ కొట్లాటలు జరుగుతున్నాయి, విద్యార్థి సంఘాలలో మాట్లాడుతున్నారు. అందులో ఎవరెవరు వాళ్ళ మధ్య యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థి సంఘాల మధ్యలో ఎక్కడికి ఒక డిస్కషన్కి వచ్చి వాళ్ళు ఏమైనా డైలాగ్ వస్తారా ఏందో చూడక ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం బలైతుంది. ఇక్కడ 100% ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మాత్రం జరుగుతుందైతే మాత్రం నేనైతే అనుకుంటలేను. నేను వ్యక్తిగతంగా నేనైతే అనుకుంటే చాలా మంది అభిప్రాయం అట్నే ఉన్నది. దీని మీద మాట్లాడేందుకు ఎక్కడ అంశాలు అవి ఉంటే మాత్రం తప్పకుండా మేము మాట్లాడాల్సింది కదా. ఇలా చెప్తున్నాం వాళ్ళు మా డ్యూటీస్ మేము చేయిస్తా. డ్యూటీ చేసానికి ఎవడున్నాడా? నీ 1000 మంది పాఠాలే చెప్పేటోళ్ళు లేడా? యూనివర్సిటీలో పాఠాలు చెప్పేటోళ్ళు ఎవరన్నా? 1000 మంది వేకెన్సీస్. నువ్వు ఏ డిపార్ట్మెంట్కి తీసుకో, పంతులు పాఠాలు చెప్పేటోళ్ళు లేరు. ఇక నువ్వు ఆడ పెద్ద అన్ని నడుస్తున్నాయి, ఎక్కడికి నడుస్తున్నాయి. అది ఉట్టిగా పెట్టిరు, ఒక వైస్ ఛాన్సలర్ పెట్టిరు, రిజిస్టార్ పెట్టిరు, అందరిని సిస్టమ్ అన్నట్టు పెట్టిరు. కానీ వాళ్ళు టాలెంటెడే కాదని కాదు, కానీ వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకు వనరులు కనుక మొత్తం సహకరించి కనుక ఇస్తే మాత్రం సమకూర్చి వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి ప్రాపర్గా సహకారం చేస్తే కనుక అది డెఫినెట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తారు.
చేస్తున్నారు. నిజంగా కూడా ఒక ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 100 సంవత్సరాల యూనివర్సిటీ అని ఇట్లా ఎప్పుడు కాదు, 100 సంవత్సరాలలో ఒక 50 సంవత్సరాలు ప్రపంచ స్థాయిలో టాప్ 10 యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చి చెప్పినామని అప్పుడు మీరు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోండి. అట్లా చెప్పుకోండి. మేము 100 సంవత్సరాలకు ఒక దళితుని చేసినాం. యాస్ దళితులని కాదు, ఆయన దగ్గర క్యాలిబర్ ఉన్నది, అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చి అట్లీస్ట్ కూర్చున్నాడు. అది ఉన్నది కాబట్టి వచ్చింది కదా. అయినా మీరు చేసిరు అందాం ఓకే దానికి కూడా. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం అక్కడ పైన పోయి నిలబడ్డదని చెప్పాలి. కానీ ఇప్పుడు బేసిక్ నువ్వు మాట్లాడకూడదు గొంతు దొక్కుతారా పోయి అంటే ఇది ఎక్కడ కథ? ఓకే, ఇది తప్పు. ఇది వెనక తీసుకోవాలి. గవర్నమెంట్ మాత్రం డెఫినెట్గా విద్యార్థుల దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం తప్పకుండా అవి వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ అడ్రస్ చేయాలి. అసలు స్టాఫే లేదబ్బా యూనివర్సిటీలలో, ఎక్కడ పాడైంది. నువ్వు ఆ రిక్రూట్మెంట్ చేసి గవి పెట్టాలి. కానీ ఇవి నువ్వు మాట్లాడకరాబోయి నీకు బువ్వ పెట్ట అయినా కానీ నువ్వు అడగొద్దు, నీది నేను గుంజుకుంటా ఆయన నేను అడగొద్దు, నీ జేబు దొంగతనం చేస్తే ఆయన నేను అడగొద్దు. ఇది ఎక్కడ అది ఆగదు కదా. ఈ గడ్డ అంత ఈజీ అంత ఏదో అంటే ఏదో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఆగుతాయి కానీ లోపలికెళ్ళి వచ్చేది ఎందుకు ఆగుతుంది? ఇది ఆలోచనతో కూడినటువంటి. అసెంబ్లీలో కూడా చూసుకుంటే 1,00,000 కోట్ల అవినీతి చిట్టా బయట పెట్టబోతా ఉన్నా అని రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ అంటా ఉన్నారు. నీ అవినీతి నేనే బయట పెడతా అని బీఆర్ఎస్ అంటా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే అసెంబ్లీలో ప్రజాపాలన అని చెప్తూ ప్రజల కోసం చర్చించాల్సిన అసెంబ్లీ ప్రతిపక్షాలు కొట్లాడుకుంటా ఉన్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? ఈయన 1,00,000 కోట్లు ఆయన తీయడు, ఆయన 1,00,000 కోట్లు ఈయన తీయడు. ఇద్దరు తోడు దొంగలే, ఒకటే గ్యాంగ్, వాళ్ళిద్దరు ఒకటే కులం, దోపిడి కులం. రెండు ఇద్దరు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు లోపటేస్తలేడు? డైరెక్ట్ చెక్కులు అన్ని కూడా లక్షల రూపాయలు పోయినాయి, కోట్ల రూపాయలు పోయినాయి అన్ని మొన్న అన్ని చూసినాం కదా. కార్ల దందా కార్ల కాళేశ్వరం పంచాయతీ ఉంటే ఏ ఆఫీసులో చూసినా అంత అవినీతి అని చెప్పి వైట్ పేపర్లు అన్ని తీసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముంగడ పెట్టే. అంతకుముందు మా బోటలో అందరం మొత్తుకున్నాం కదా, ఇదంతా అవినీతి కుప్ప తయారైంది కేసీఆర్ దగ్గర చిన్నగా అసలు ఏం లేకుండా ఒక మంచి బండే లేకుండే. అటువంటి ఆయన ఇలా బయట రాష్ట్రాలకు పోయి పార్టీ ఆఫీసులు పెట్టి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఎలక్షన్లో కూడా కొన్ని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ అవినీతి పైసలు, ఇవన్నీ జనంకెళ్ళి వచ్చిన పైసలు అనే చెప్తుంది. అవి ఆయన కూడా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ కూడా ఏడపోయినా కానీ ఇదే ముచ్చట చెప్పిండు. మీకు బొక్కలు చిప్పకూడులు ఇవే ముచ్చట చెప్పిండు. ఏడ మరి ఏం పంపించలే కదా. ఇవి ఎంత ఏం లేదు, స్టేజ్ వచ్చినాక నువ్వు ఇన్ని పంచుకో నేను పంచుకో, నాకు ఇక్కడ ఎక్కువ వచ్చినాయి, నువ్వు నాకు ఇలా తక్కువ వచ్చినారా అంటే ఇవి నీ లెక్కలు అటుపోతాయి, ఆ లెక్కలు ఇటు వస్తాయి అనే లెక్కలనే ఉన్నది. వీళ్ళని అరెస్ట్ చేసి నిజంగా యాక్షన్ తీసుకుంటారేమో నమ్మే పరిస్థితి ఉంటుంది. నిజంగానే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారంటే ఏదోటి లేనిది అయితే వీళ్ళు కూడా ఏం చెప్పారు మనకు కనబడుతున్నావు కదా. వాళ్ళ జీవన విధానం వాళ్ళ లైఫ్ స్టైల్తోనే తెలుస్తున్నది, వాళ్ళ పార్టీలు ఎట్లా నడుపుతున్నారో దాన్ని బట్టే తెలుస్తున్నది. వాళ్ళ ఏ స్కేల్ అవినీతి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇలా చిన్న ల్యాండ్ గురించి ఏమైనా అంశం కావాలంటే ఎక్కడన్నా పోయి సెటిల్మెంట్ కావాలంటే నువ్వు ఎంఆర్ఓ పైసలు ఏం చేస్తున్నాడా? నేవే కాదు చేస్తున్నారా, జరుగుతుందా లేదా? ఆడికెళ్ళి కింద నుంచి పైకి పోతుంది, పైనుంచి పైకి పోతుంది, ఎమ్మెల్యేకి పోతుంది, ఎమ్మెల్యే నుంచి పై దాకా పోతాయి. ఇవి కిందాక ఎమ్మెల్యేకి నచ్చిన వాళ్ళే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఎమ్మెల్యే నచ్చిన వాళ్ళే ఎంఆర్ఓ ఉంటాడు. కింది దాకా అవినీతి. నువ్వు ఇరిగేషన్ తీసుకో, నువ్వు రెవెన్యూ, యూ టేక్ ఎనీ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతిమయం అయిపోయింది. కరెంట్ వాళ్ళని తీసుకో అవినీతి, నువ్వు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అవినీతి. ఇవన్నీ పైసలు వీళ్ళకి తెలియకుండా పైన సంపాదించుడు, కిందోడు కింద సంపాదిస్తాడు. కిందో నేను ఇద్దరు అడుగుతారు ఏం చేయాలని, అమ్మ ఫీజులు లక్షలు కడుతున్నావు, జీతం పైసలు నాకు సరిపోతలేవు అంటాడు. ఇవన్నీ మూలాలు మళ్ళీ గాడికే వస్తున్నాయి ఇటుకంతా. అట్లా నువ్వు అవినీతి చేయాలని కూడా కాదు కదా. సో వీళ్ళు అది రేవంత్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళయి చింపుకోరు, వాళ్ళే బయట పెట్టరు. ఇవన్నీ మాటలే చేయాలి కదా, ఇప్పటికే చేయాలి కదా. ఎన్ని రోజులు చెప్తా ఉన్నారు, ఈ ఆమాస అయిపోతుంది ఈ లోపల. ఇవన్నీ ఉట్టి జనానికి చెప్పేటందుకు అన్నట్టు. ఇవన్నీ బయట పొంగనాలు కొడుతుంది కాపు, ఉట్టి బేకార్ మాటలు అవన్నీ. ఆయనకు అంత సీన్ లేదు, ఆయన అరెస్ట్ చేసే సీన్ లేదు. ఆయన చెప్పేటప్పుడు బాగా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. జనం అబ్బాయి అయిపోతుంది కావచ్చు, ఇక పోయి మీదవాడి నిజంగానే తింటాడు కావచ్చు అనే లెక్కల ముచ్చట్లు చెప్తుంటారు. వీళ్ళందరూ ఒకరి పొక్కలు ఓన్ తెలుసు, ఓన్ పొక్కలు ఓన్ తెలుసు. అబ్బా వీళ్ళు నా దృష్టిలో అయితే అందరూ కలిసినప్పుడు హైడ్రా సంగతి చెప్దాం. హైడ్రా రాగానే ఎంత పెద్ద హైప్ ఇచ్చిండు. మొత్తం లాస్ట్కి ఏం చేసిండు, కొండంది అవి ఎలుకని తీసినట్టు, ఎలుకని కాదు ఎలుక తోకను పోయింది. ఎవరి మీద? పామర్ మీద, పేదోళ్ళ మీద పడ్డారు. నీ ఫామ్ హౌస్ అట్లే ఉన్నాయి. చెప్పేటప్పుడు ఏం చెప్పిన ఒక్కొక్కరి ఫామ్ హౌస్ సంగతి చూస్తాం. కేటీఆర్ ఫామ్ హౌస్ ఆడనే ఉన్నది, హరీష్ ఫామ్ హౌస్ ఆడనే ఉన్నది, కవిత ఫామ్ హౌస్ ఆడనే ఉన్నది అన్నారు. మా పార్టీలో ఉన్న మంత్రులే కూడా ఆడనే ఉన్నాయని చెప్తివి, వేరే పార్టీలో ఉన్నాయంటివి. మీ ఎవ్వరికి ఏం కావాలి, అన్ని ఫామ్ హౌస్ అట్లే ఉన్నాయి. మీరు మళ్ళీ అదే బాల్కనీలోకి వెళ్ళి గండిపేట చూసుకుంటే సిగరెట్ లాగబట్టి, మందులు లాగబట్టి, అవసరం అయితే రేవు పార్టీలు కూడా జరుగుతున్నాయని చెప్పి బయటికి కూడా వచ్చాయి కదా. అవన్నీ యాజిటీస్ నడుస్తున్నాయి. ఏమైంది లావాదేవీలు చెరువులలో కట్టిర్ర నాయన అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పబ్లిక్ ముంగట వచ్చి చెప్పిండు. దాదాపు 58 చెరువులు ఏదో 56-50 చెరువులు, ఈ చెరువులలో కన్స్ట్రక్షన్ ఉన్నాయని. ఒక 6 చెరువులన్నా తీసిండ్రు అమరవీళ్ళు వచ్చిన తర్వాత. వాళ్ళ దగ్గర పైసలు 1000 కోట్లు సంపాదించి తీసుకుపోయి ఢిల్లీ పంపిస్తాయి. నువ్వు పెట్టుకుంటున్నావు, ఢిల్లీలోడు బాయ్. మరి యాడికెళ్ళైతే ఇవన్నీ. అందుకే వీళ్ళందరూ ఒకటే అబ్బా, వీళ్ళందరూ ఒకటే. ఒక్కటి కూడా చేయలేదు. మళ్ళీ లాస్ట్కు బలే ఎవరు? పేదోళ్ళే. నీ హైడ్రా అట్లనే ఉన్నది. వచ్చి గుడిసెలు కూలగొట్టిర్రు,
ఇల్లు గులగొట్టిర్రు, ఎక్కడో బతకొచ్చేటోళ్ళ ఈ పాపం ఏమైనా చిన్న రేకులు ఉంటే వాళ్ళే గులగొట్టిర్రు, చెప్పకుండా చేయకుండా ఏం చేయకుండా కొన్ని ఆర్డర్లు ఉన్నా కానీ అట్లా గులగొట్టిరు. వాళ్ళ ఫామ్ హౌస్లు అట్లే ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ విలాసాలు వాళ్ళ విహార యాత్రలు ఆ ఫామ్ హౌస్లలో జరిగేటి అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. మొత్తం వాళ్ళకి ఎవరు ఏం లేదు, వీళ్ళందరూ ఒకటే ఉన్నారని ప్రజలు గమనించుకోవాలి. వీళ్ళందరూ ఫైనల్గా బీసీల కోసం నేను ఉన్నానంటూ ఇలా నిన్ననే ఒక పాట కూడా రిలీజ్ చేసింది కల్వకుంట్ల కవిత. బీసీల కోసం పాట రూపంలో యుద్ధం ప్రకటిస్తా ఉన్నా అని చెప్తా ఉంది. ఎట్లా చూసుకోవచ్చు బీసీల తరఫున కవితక్క పోరాటాన్ని? బీసీలల్లా చాలా మంది ఉన్నారు బీసీల గురించి కొట్లాడేటోళ్ళు. ఆమె అవసరం ఏం పడతలేదు. ఆమె ఇంకేమైనా స్కామ్లు ఏమైనా ఉండేది ఉంటే ఆ తమిళనాడు కాకపోతే ఇంకో మద్రాసు, ఇప్పుడు తమిళనాడులో కూడా పేరు వినబడుతుందట ఆమెది. ఇంకా కర్ణాటక గిర్నాటక ఇంకెక్కడ మహారాష్ట్రలో లేకపోతే ఇంకెక్కడ నుండి అవన్నీ తీసుకొని ఆ పైసలను తీసుకొని బే ఆఫ్ బెంగాల్లో పడితే పీడవుతుంది ఇదంతా. కానీ అది నేను నెగటివ్ అనాలని ఉద్దేశం కాదు. కానీ ఆమెకి ఏం పని అండి, రాజకీయంగా వాడుకుంటుంది కాబట్టి వాళ్ళ నాయన మీద ఫస్ట్ నువ్వు వాళ్ళ నాయన మీద కొట్లాడాలి. నువ్వు 18% తగ్గించినందుకు 34 18% తగ్గించినందుకు వాళ్ళ నాయన మీద కొట్లాడాలి. ఆ రోజు నీ నోరేం పోయింది, నోరేమైంది, నోట్లు ఏం పెట్టుకున్నది తల్లి? ఆ రోజు మాట్లాడనుండే కదా. ఇప్పుడు జరుగుతున్న క్రమంలో ఇలా వేరేటోళ్ళందరూ కొట్లాడుతుంటే ఆ కుప్ప మీద మళ్ళీ నేనే వచ్చి కూర్చోవాలి అని చెప్పనేది దుర్బుద్ధి. ఆడిపోయినా మేమే ఉండాలి, కింద పడ్డా మేమే పైన పడ్డా మేమే లెక్క. మీరే చంపుతారు. ఇదంటారు కదా, సంపినోళ్ళ సంతాప సభ పెట్టినట్టుంటది ఇప్పుడు ముచ్చట వీళ్ళది. ఈ కవిత ముచ్చటగా అట్లనే ఉన్నది. నువ్వు సపరేట్గా మలుచుకొని ఇంట్లో కూర్చుంటే బెటరు. నువ్వు మాకు నాయకత్వం వహించేది అవసరం కూడా ఏం లేదు. పోనీ నేను కట్టుకున్న మొగ నన్ను పెళ్లి చేసుకున్న మొగ ఆయన బీసీ కులానికి మంగళాయన్నో సాకలాయన్నో అవసలాయన్నో అందుకే నాకు ఆ రైట్ ఉన్నదంటే ఒప్పుకుంటాం కావచ్చు. కాదు కదా, మీ అమ్మ మీ నాయన అంటూ కూడా అట్లా కూడా కాదు. వాళ్ళిద్దరు ఎల్మోలే, నువ్వు కట్టుకునే కూడా ఎల్మోలే. నువ్వు ఏ రైట్ తోటి మాకు వచ్చి మేము లీడర్షిప్ చేస్తా అంటే ఇది ఎక్కడ పద్ధతి? మాకు అవసరం లేదు, మా బీసీలలో ఉన్నారు మంచిగా చెడుకో బీసీలకు ఏం చెప్తారు మీరు? బంద్ చేయాలి. వాళ్ళు ఏదో పాపం చిన్న చిన్న వాటి గురించి అని ఆశపడి చేస్తా ఉన్నారు ఇదంతా. కానీ అది బీసీ సమాజానికి ఉపయోగపడేది కాదు. ఈ బీసీ సమాజాన్ని చూపించుకొని వాళ్ళు ఏమన్నా పదవులు పోవడం నాకు బాధ అనిపిస్తుంది ఓసారి వాళ్ళు చూస్తుంటే. ఇక ఈ గులాంగిరి చేసుడు బంద్ చేయాలి. చెంచాగిరీలు గులాంగిరీలు అట్లీస్ట్ ఆ అంశం కాడికి వచ్చినప్పుడన్నా ఫర్మ్ ఉండాలి. వాళ్ళు కూడా మాజీ స్పీకర్లు చేసిన వాళ్ళు కూడా ఆమె స్టేజ్ మీద ఉంటే వీళ్ళు పక్కకుండి మా ఎంపీలు అసలు వాళ్ళు కూడా పక్కకుండి బీసీ వర్గాలకి వెళ్ళి కూర్చుంటే సమాజం మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. నాయన మీరు నాయకులు కాలేరు, మీరు ఎప్పుడైనా ఫాలోవర్స్ కాగలుగుతారు. మీరు వాళ్ళ ఫాలోవర్స్ కాగలుగుతారు, జనంకు నాయకులు మీరు కాలేరు. వాళ్ళు చేసిన భిక్ష మీద వాళ్ళు వేసిన టికెట్ల మీద మీరు పోయి కూర్చునే కాడికే ఉన్నారు. కానీ మీరు రాని బయటికి రాని మీకు అంటే మీరంటే జనంలో కూడా గౌరవం ఉంది. మీరు వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నారు? మా సొంతలకు బాధ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడన్నా కానీ మీరు మాట్లాడండి. మీరు స్టేజ్కి పోయిన ఆల్రెడీ మీరు మాట్లాడితే జనం సమాజం మీద ప్రభావం ఉంటుంది. అటువంటి వాళ్ళు బయటికి రావాలి. ఇంకా మీరు అదే పమరియన్ డాగ్స్ లెక్క వాళ్ళు అంటే ఉర్రాలే మొన్న దాకా సపరేట్ కూర్చోవాలి, మంత్రి పదవులు అన్ని తీసుకొని సపరేట్ కూర్చోవాలి. ఇవాళ అపోజిషన్ కూర్చోగా మా రైట్స్ ఎక్కడి, మా హక్కు ఎక్కడిది, మా ఊళ్ళ సంగతి ఏం చేస్తాం, మా గొల్లోని సంగతి ఏది, మా గౌన్లోని సంగతి ఏంది, మా మాదిగోని సంగతి ఏది, ఇవే ముచ్చలు పెడతారు. మాదిగోల సంగతి మాలోని సంగతి ఏంది పెడతారు కథ. ఇట్లా కాదు నాయన, మీరు అట్లీస్ట్ స్వేచ్ఛగా ఉండాలి. మీ సంఖ్యాబలం కూడా ఉన్నది కాబట్టి ఆ ఓట్లు మీ దగ్గర ఉండి వాళ్ళకి నాయకత్వం వహించే స్థాయి చేయాలి. వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజల్లో కల్పించే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? గ్రామ స్థాయిలో కూడా బీసీ మూవ్మెంట్ రాబోతా ఉంది అంటున్నారు, కానీ ఎక్కడ కూడా కనిపిస్తలేదు. వస్తుంది నాగేష్, ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది, స్లోగా స్టార్ట్ అవుతుంది. కులాల వారిగా కూడా ఆర్గనైజ్ అయ్యే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఇంతకాలం కుల సంఘాలు పాత్ర ఎట్లా ఉండబోతా ఉంది, బరాబర్ జనం పక్షం ఉంటుంది. ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరికైతే నిజంగా హక్కులు భంగం జరుగుతుందో వాళ్ళ పక్షాన గతంలో ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఓకే, ఎస్సీల పక్షాన ఫుల్ ఫ్లెడ్జ్గా నిలబడ్డ పృథ్వీరాజ్ బీసీల పక్షాన అంటే రాబోతా ఉన్నా, బీసీల పక్షాన పోరాటం చేయబోతా ఉన్నా. మేము ఆల్రెడీ ఉన్నాం, అలానే ఉన్నాం కదా. ఒక కమిటీ ఏదైతే ఎస్సీలను అందరినీ కూడగట్టినట్టుగా బీసీలను ఎప్పుడు కూడగట్టబోతుంది చేసిన మేము ఆల్రెడీ ఇంటెలెక్చువల్స్ అంతా మేమంతా కలిసి ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టిన వల్ల ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కావచ్చు, తర్వాత చంద్రకుమార్ గారు కావచ్చు, ప్రొఫెసర్ తిరుమలి గారు కావచ్చు, ఈవెన్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా, సింహాద్రి గారు, సమ్మన్న గారు, ఇటువంటి వాళ్ళు అందరం ఒక తాటి మీదకి వచ్చి ఇంకా కొంచెం వేరే సురేంద్ర బాబు ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఫస్ట్ అసలు పీపుల్స్ కమిటీ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అని స్టార్ట్ చేసిందే ఈ కమిటీ. దాంట్లో మేము అందరం కలిసి చేసినాం కదా. అందరం కలిసి లేదు అట్లేం లేదు. మీ ఫీల్డ్ మీద
పోతున్నా కొద్దీ ఎక్కడెక్కడ ఎట్లా ఆర్గనైజ్ చేయాలో చేస్తున్నాం. కొంతమంది అక్కడక్కడ కొంత ముందుకు వచ్చి ఆ వాదాన్ని వాడుకొని కొంతమంది ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఇంకా డిఫరెంట్ రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతున్నారు. ఎవరికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా పోతా ఉన్నాం. ఎక్కడో దగ్గర ఈ సమూహాలు మొత్తం ఒకటైతే మంచి ఆలోచించే వాళ్ళందరూ ఒకటైతారు. ఎవరికైనా స్వార్థపూరితంగా ఉన్నోళ్ళు పక్కకు పోతారు. జనం కూడా వాళ్ళని చూస్తూనే ఉన్నారు. అట్లనే ఒక బీసీలను కాదు, నేను ఇప్పుడు బడుల గురించి పోయినాం. ఇవాళ నేను మొన్న సాకలైలమ్మకు సంబంధించినటువంటి మనవాళ్ళు చనిపోయింది. మొన్న 20 సంవత్సరాలు సర్పంచ్ గిరి చేసినాక బెడ్ మీద ఉండే ఆయన. ఆడికి పోయినా నేను ఆయన ఆరోగ్యం బాగాలేదని చూస్తే ఆయన ఇట్లా 2 చేతులు పట్టుకొని నాకు ఆరోగ్యం మంచి చేయించింది ఆయన, జర ఒక్కసారి ముఖ్యమంత్రికి చెప్పు, జర ఎట్లా చేసి ఆయనకి చెప్పు అని చెప్పి ఆడ నేను చెప్పిన ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తే అసలు ఎవరు పట్టించుకున్న పాపన పోలే. ఇంకోటి షాక్ అయిందంటే ఆయన శ్వేత ఎవరైతే సాకలైలమ్మ మునిమానవారు అంటే మనవాని కోడలు శ్వేత ఉందో ఇక్కడ మీటింగ్లో సీఎం చెప్పిండు ఈమె నేను మహిళా కమిషన్ మెంబర్గా నియమిస్తున్నా అని చెప్పి చాలా ఓపెన్గా రవీంద్ర భారతిలో చెప్పిండు. ఆ తర్వాత ఈమె ఆ కమిషన్ మెంబర్ అయితే దేవుడికి అది ఆ కమిషన్ మెంబర్ ఇయ్యలేదు పాడియలేదు అంతా ఉట్టిదే. కానీ తన మొగనికి కూడా మామ అంటే సాకలైలమ్మ మనవాడు, ఆయనకు బీమారయ్యి బెడ్ మీద ఉన్నాడు. నా మొగడు కూడా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి ఉన్నది, వైద్యం ఇప్పిరని చెప్పి అడగటందుకు 3 సార్లు ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే. పోనీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే, కింద చాలా మంది ఉంటారు కదా, ఒక టెలిఫోన్ కాల్ ఎవరికైనా చేసి చెప్తే ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. అట్లా కూడా జరగలే. సాకలైలమ్మ ఫంక్షన్లో మొన్న దండలేసి ఆమె బొమ్మ పెట్టి పెద్ద దండేసి చేసిన నా కుటుంబం వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నీ లోకల్ ఎమ్మెల్యేకి ఎంతో సార్లు చెప్పిండ్రు, ఎక్కడ వైద్యం చెప్పిరని చెప్పిండ్రు. కనీసం లేకపోతే మీతో కాకపోతే ముఖ్యమంత్రి గారినా ఒకసారి వారికైనా చెప్పురని చెప్పిండ్రు. దాంతో మేము పోయిన తర్వాత ఒక వారం కాదు 5 రోజుల్లో చనిపోయింది ఆయన. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని తొందర చనిపోతాను. ఈ లోపల ఫాలో అప్ చేస్తున్నా నేను వాళ్ళతో చేస్తే సపరేట్గా అంబులెన్స్ తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి ఇంటికాడికే తీసుకుపోదాం అనుకున్నాను నేను. అసలు మొట్టమొదటి తెలివిగా తీసుకుపోతే రాజకీయం చేస్తారని చెప్పని ఆయన లోపల ఆయన చనిపోయాడు. మరి ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా చెప్పేదంతా ఎటుపోతున్నది పరిపాలన అంటే ఎటుపోతున్నది కథ ఏంది? చచ్చిపోయింది కదా. సో మేము ఇష్యూస్ కాడికి అయినప్పుడు మేము పోతున్నాం, మేము ఉంటాం గ్రౌండ్లో ఉంటాం, బరాబర్ ఉంటాం కదా. సో డిఫరెంట్ అంశాల మీద పోతున్నానుగా చెంచులోకి పోయి ఇప్పటిదాకా నాటు వైద్యం ప్రసవాలు కూడా లోకల్లో డాక్టర్ లేరు పాడలేరంటే ఆడికి పోయి వాళ్ళ దగ్గర పోయి అడ్రస్ చేస్తున్నారు. గ్రౌండ్లోకి వెళ్తా ఉన్నారు కానీ స్క్రీన్ మీదకి కొంతమంది ముఖాలు వస్తూ ఉన్నాయి. మేమే బీసీలను ఐక్యం చేస్తామని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసమా మరి నిజంగానే బీసీలను ఐక్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించాం కానీ అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? ఎవరైనా బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. పబ్లిక్ కూడా అంత ఈజీగా నామినేట్ చేస్తారు కానీ పబ్లిక్ కూడా అంత ఈజీగా ఏం నమ్మరు. ఎవరెవరు త్యాగాలు చేస్తున్నారు, ఒక్కొక్కరికి పైసా బలం ఉండొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో కనిపించచ్చు. నీ ఆత్మవిమర్శ చేసుకొని మారేటోళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు నేను మారుతారని అనుకుంటాను. రాజకీయంగా వాడుకుంటందుకే వస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ అన్ని ఫిల్టర్ అవుతుంటాయి. నీ జల్లడ పట్టినప్పుడు రాళ్ళని కింద పోతాయి, మెరుగలు పైకి వస్తాయి, అసలు బియ్యం మధ్యలో ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ ప్రొసీజర్ ఇది జరుగుతూనే ఉంటుంది. రాజకీయంగా వాడుకున్నట్టు ఆల్రెడీ వాడుకుంటున్నారు చాలా మంది. వాడుకున్న స్థాయికి వచ్చిన వాళ్ళు ఇవాళ ఒకటి మాట్లాడతారు, రేపు ఒకటి మాట్లాడతారు, ఎల్లుండి మాట్లాడతారు, అవతల ఎల్లుండి మాట్లాడతాడు. మాట్లాడింది చెయ్యరు, నిన్న చేసింది రేపు చేయరు, రేపు చేసింది ఎల్లుండి చేయరు. దీన్ని రాజకీయం అంటారు, దీన్ని వ్యూహం అంటారు. ఇక వాళ్ళకు ఏది దొరికితే దానిలోకెళ్ళి పడిపోతాం అంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ. సో అవి నిలువ ఎక్కువ రోజులు, అవి నిలువ. సామెత ఉంటుంది అంటే కొన్ని గ్రామాలల్లో అసలు లేని కాడ నకిలీ ఓడి నడుస్తున్నది రా భయ్, ఆడే పెద్ద పూజారి అయిపోయిండు, ముల్లా పెద్దోడు అసలు లేడు కాబట్టి నకిలీ గాడ అయినట్టు. ఇప్పుడు నకిలీ గాళ్ళు కొద్దిగా ఆడ కనబడుతుంటారు. ఈ అసలు వచ్చినా వీళ్ళందరికీ కథ అన్ని ప్యాక్ చేసుకొని పోవాల్సిందే. అది జరుగుతుంది, అది అవుతుంది కూడా. తెలంగాణ రాజకీయాలలో జరగబోతున్నది కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. బీసీల పక్షాన కూడా ఒక పోరాటం అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామన్నా. ఓకే, చూస్తున్నారు కదా పృథ్వీరాజ్ అన్న అయితే వాటన్నిటిపైన కూడా క్లారిటీ ఇచ్చిండు. చూద్దాం మరి పార్లమెంట్లో ఎట్లా ఉండబోతా ఉంది, బీసీలకు సరైన న్యాయం జరగబోతా ఉందా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరీవన్.